శ్రీమత్ నమః. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో చూసిన తర్వాత మీకు ఈ వీడియో బాగుంది అని అనిపిస్తే కనుక ఇంకొక ఇద్దరికి షేర్ చేయండి. మీరు చేసే ఆ షేర్ కనీసం ఎవరో ఒకరి ప్రాణం కాపాడింది అనుకోండి, అంతకంటే ఏం కావాలి చెప్పండి. ఈ మధ్య కాలంలో ప్రతి దానికి డిప్రెషన్కి వెళ్ళిపోయి ఎందుకు ఈ జీవితం, ప్రాణాలు తీసుకుంటే సరిపోతుంది కదా అని అనుకుంటున్నారు. మొన్న నీట్ పేపర్ లీక్ అయినప్పుడు కూడా చూడండి, 21 మంది విద్యార్థులు. ఆ ప్రాణాలు తిరిగి వస్తాయా? ఎంత బాధ వేసింది ఆ పిల్లల్ని చూసినప్పుడు. అలా ప్రాణాలు తీసేసుకున్నారే అయ్యో అనిపించింది కదా. ఇది మీరు ఫార్వర్డ్ చేయటమే కాకుండా మీ ఇంట్లో పిల్లలకి కూడా చెప్పండి. ధైర్యంగా ఉండాలి. ఏదైనా సమస్య వచ్చింది అంటే ప్రాణాలు తీసేసుకోవటమే కాదు, అలాగే ప్రాణాలు తీసుకోవాలి అని అనుకుంటే మరి ఈ అమ్మాయి జీవితం ఏంటి అని అడుగుతూ ఈ వీడియో చూపించండి. మీకు ముందు ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూడడానికంటే ముందు ఒక్కసారి మనం భగవంతుణ్ణి ఆ అమ్మాయికి మంచి జీవితం ఇవ్వాలని, ఆ అమ్మాయి అనుకున్నది సాధించాలని కామెంట్లలో ఒక్కసారి భగవంతుణ్ణి అడిగి అప్పుడు వీడియో చూసేద్దాం. చూశారు కదా, ఈ అమ్మాయి పేరు పాయల్ నాగ్ అనమాట. ఒరిస్సాలో పుట్టింది ఈ అమ్మాయి. పుట్టినప్పుడు అందరిలాగే చక్కగా పుట్టింది. ఆ అమ్మాయికి ఏ అవకరము లేదు. వాళ్ళ నాన్నగారు మేస్త్రి అనమాట. ఒక చోట ఒక బిల్డింగ్ లో పనిచేయడానికి వెళ్ళారు వాళ్ళ నాన్నగారు. కింద అంతస్తులో పనిచేస్తున్నారు అనమాట, గ్రౌండ్ ఫ్లోర్ లో. అక్కడ వాళ్ళ నాన్నగారు పనిచేస్తున్నప్పుడు పాయల్ నాగు వాళ్ళ తమ్ముడు అదే అంతస్తులో పైకి వెళ్ళి ఆడుకుంటున్నారనమాట. ఆడుకుంటుంటే వాళ్ళ తమ్ముడు చేతిలో ఒక గుడ్డ అలా విసిరేస్తే అది అక్కడి నుంచి వెళ్ళి హై టెన్షన్ వైర్ మీద పడింది. వెంటనే వాళ్ళ తమ్ముడేమో వాళ్ళ అక్కతో చెప్పాడు, అక్క అక్క ఆ గుడ్డ పడిపోయింది తీయని. ఈ పాయల్ నాగు చిన్నపిల్ల, అప్పటికి 5 సంవత్సరాలు అనమాట. అక్కడ ఏదో ఒక ఇనప రాడ్డు ఉంటే దానితో ఆ గుడ్డని ఇలా తీసింది. అంతే, షాక్ కొట్టేసింది. ఆ షాక్ కి అమ్మాయి ఎక్కడ ఎగిరిపడింది అంటే వెనకాల నీళ్ల తొట్టెలో పడింది. ఇంకా వెంటనే అందరూ వచ్చేసారు, పైకి వచ్చేసి అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ చెప్పింది ఏంటంటే 2 చేతులు 2 కాళ్ళు తీసేయాలి, లాభం లేదు, ఇన్ఫెక్ట్ అయిపోయాయి అని చెప్పారు. 2 చేతులు 2 కాళ్ళు తీసేశారు. ఇంటికి వచ్చారు. చుట్టుపక్కల వాళ్ళందరూ అంటుంటారు కదా, అసలే ఆడపిల్ల, ఇప్పుడు ఇంకా చిన్న వయసు కదా, 2 చేతులు 2 కాళ్ళు లేవు, ఎలా బతుకుతుంది, ప్రాణం తీసేయండి. మనసు ఒప్పదు కదా, ప్రాణం ఎలా తీసేస్తుంది. సరే, నెమ్మదిగా ఆ గాయాలు మానుతూ ఉంటే ఈ పాయల్నేమో వాళ్ళ అమ్మగారు స్కూల్కి తీసుకువెళ్ళి దింపేవారు. స్కూల్లో అందరూ గేలి చేసేవారు. అప్పుడు పాయల్ అడిగిందనమాట, అమ్మ అందరూ రాసుకుంటున్నారు, నేను ఎలా రాసుకోవాలి అంటే, నీకు 2 చేతులు 2 కాళ్ళు లేకపోయి ఉండొచ్చు, కానీ నోరు ఉంది కదా, ఆ నోటితో రాయి అని చెప్పి వాళ్ళ అమ్మగారు నోటితో పెన్ను ఎలా పట్టుకోవాలి, ఎలా రాయాలో నేర్పించారు. చూడండి, 5 ఏళ్ల వయసులో కాళ్ళు చేతులు పోతే కృంగిపోలేదు అమ్మాయి. ఎందుకు ఇలా అయిపోయింది నా జీవితం, అందరూ ఆడుకుంటున్నారు కదా అనేం బాధపడలేదు. నోటితో పెన్ను పట్టుకోవడం నేర్చుకుని, అక్షరాలు రాయడం నేర్చుకుని, అలాగే బొమ్మలు కూడా ఆవిడ చక్కగా గీసేవారనమాట. 2008లో పుట్టిందనమాట ఈ పాయల్ నాగ్. సరే, శీతలాదేవి అని ఆవిడకి కూడా 2 చేతులు లేవు. ఆవిడ కూడా మంచి విలువిద్యలో మంచి ప్రావీణ్యం ఉందన్నమాట. ఆ అమ్మాయిని చూసింది. ఈ శీతలాదేవి కూడా 2007లో పుట్టింది. అమ్మాయి కూడా చూసి,
అబ్బా, 2 చేతులు లేకపోయినా బాణాలు భలే వేస్తుంది కదా, నేను కూడా అలా వేస్తే బాగుంటుంది కదా అనుకుంది. చూడండి, 2 చేతులు 2 కాళ్ళు లేవు. చేతులుంటే తప్ప ఏ విలువిద్యకైతే పనికిరామో ఆ చేతులే లేవు. చేతులే కాదు, కాళ్ళు కూడా లేవు. ఆ అమ్మాయి తను కూడా విలువిద్యలో ప్రావీణ్యం సంపాదించాలి అని అనుకుంది. సరే, వీళ్ళ అమ్మగారేమో ఈ అమ్మాయి బొమ్మలు వేస్తూ ఉంటే చిన్న చిన్న పోటీలకి వాటికి తీసుకుని వెళ్ళేవారు. సరే, ఇంటి దగ్గర చదివించడం చాలా భారం అయిపోతుందని చెప్పి ఈ అమ్మాయినేమో అనాథ శరణాలయంలో చేర్పించారు. అక్కడ చదువుకుంటూనే తను విలువిద్య నేర్చుకోవాలి అని అనుకుంది. తనలో అంత పట్టుదల ఉంటే అక్కడ వాళ్ళు ఏం చేశారు అంటే ఒరిస్సా నుంచి జమ్మూ పంపించారనమాట. జమ్మూ తీసుకువెళ్ళి ఆ అమ్మాయికి విలువిద్యలో తర్పీది ఇస్తారనమాట. అప్పటి వరకు విలువిద్యలో తర్పీది ఇస్తే చాలా ప్రావీణ్యం సంపాదించవచ్చు, దేశానికి గోల్డ్ మెడల్స్ సంపాదించవచ్చు, ఇవేమీ తెలియవు అమ్మాయికి. వెళ్ళింది, తను కూడా నేర్చుకోవాలి అని అనుకుంది అనమాట. అంతే, అంతవరకే తెలుసు అమ్మాయికి. 2 చేతులు 2 కాళ్ళు లేవు కదా, ఈ చెయ్యి అయితే ఇంతవరకు ఉంటుంది, వేలాడుతూ ఉంటుంది. ఇదైతే ఇక్కడ వరకు ఉంటుంది, ఈ భుజం వరకు పోయింది. ఒక కాలైతే కొంచెం మోకాలు కిందకు ఉంది, ఈ కాలైతే పూర్తిగా పోయింది. అసలు ఆ అమ్మాయి మాటల్లో చెప్తోంది ఒక ఇంటర్వ్యూలో, ఆర్టిఫిషియల్ లెగ్ పెడతారు కదా, అది పెట్టేటప్పుడు నాకు ఎంత నొప్పి వచ్చేసేదో. అలాగే ఇక్కడ ఒకటి పెట్టేవారన్నమాట, ఈ విల్లును పట్టుకోవడానికి. అమ్మాయికి భుజం పూర్తిగా లేదు కదా, అందుకే ఒక ప్లాస్టిక్ దాంతో ఏదో కట్టి ఎలాస్టిక్ దాంతో ఆ విల్లుని వేసే విధంగా అమ్మాయికి ఏర్పాటు చేశారు. ఆ బ్యాండ్ పెట్టిన చోట బొబ్బలు ఎక్కువైపోయేట. రోజుకి 14 గంటలు ఆ అమ్మాయి కష్టపడేదిట. అలా కష్టపడుతూ ఎలా అయినా సరే తను భారతదేశానికి గోల్డ్ మెడల్ సంపాదించాలి అని చెప్పి కఠోర శ్రమ చేసేదట. ఒక్కొక్కసారి భరించలేకపోయేదనమాట నొప్పులు. ఏదైనా ఒక చిన్న బ్యాండ్ ఒక 10 నిమిషాలు ఉంటేనే మన చెయ్యి పనిచేయదు కదా, అలా రోజుకి 14 గంటల సేపు 2 చేతులు 2 కాళ్ళు లేని ఆ అమ్మాయి ఆ 2 కాళ్ళకి ఆర్టిఫిషియల్ పెట్టుకుంటూ దానికి ఆ ఇనప బాగా బరువైన ఆ ధనస్సు కూడా పట్టుకుని ఆ చేతులకి కూడా పట్టుకుని ఆ అమ్మాయి ఏం చేసింది తెలుసా, ఇక్కడ మనం ఇలా ఇలా లాగి పెట్టి వదలాలి కదా, ఇక్కడ ఒకటి పెట్టుకుందనమాట. ఇలా నొక్కింది, ఈ భుజాలని తను ఇలా యాక్షన్తో ఏ విధంగా తన భుజాన్ని కదిపితే కరెక్ట్ గా తన లక్ష్యాన్ని తన బాణం కొడుతుందో ఆ విధంగా అమ్మాయికి తర్పీది ఇచ్చారు. అది చూస్తుంటే అసలు మత్తైపోయింది. అసలు ఎలా చేయగలదు అమ్మాయి? బాణం వేయాలి అంటే అసలు చేతులు ఉండాలి కదా, పోనీ చేతులు లేకుండా సీతలాదేవి వేసింది కదా, అలాగే అమ్మాయి కూడా పోనీ కాళ్ళ ద్వారా వేస్తుంది, నేర్చుకోవచ్చు అని అనుకుంటే 2 కాళ్ళు కూడా ఈ అమ్మాయికి లేవు కదా. పడిందిట కష్టం. ఎంత కఠిన శ్రమకి ఓర్చి ఆ తర్వాత పాల్గొంటే అమ్మాయి పోటీల్లో బంగారు పతకాన్ని సాధించింది. మొన్న కూడా ఏప్రిల్లో ఆ అమ్మాయి పోటీలో పాల్గొంటే ఏ శీతలాదేవి అయితే ముందు బంగారు పతకాన్ని సాధించిందో ఆ అమ్మాయి మీద విజయాన్ని సాధించాట ఈ పాయల్ నాగ్. ఆ అమ్మాయి అంటుంది, సాధించాలి అని మనసులో ఉండాలి తప్ప చేతులు కాళ్ళు ఇవేమి మనకి అడ్డురావు. నా ధైర్యం ఎప్పుడు నేను కోల్పోలేదు, నన్ను ఎంతో మంది ఏమనుకున్నా నేను దాన్ని పట్టించుకోలేదు, నన్ను కూడా గుర్తించాలి అని అనుకున్నాను. ఇప్పుడు ఆ అమ్మాయి చిన్నప్పుడు అయ్యో నన్ను ఇలాగే అనుకుంటున్నారు అందరూ, నన్ను ఏడిపిస్తున్నారు అని చెప్పి ఆ రోజు ఆ అమ్మాయి బయటికి రాకుండా ఉండుంటే ప్రపంచం ఆ అమ్మాయి గురించి మాట్లాడుకుని ఉండుండేదా? కానీ ఏదైనా సరే అడ్డంకి కాదు, నేను సాధించాలి అని అనుకుంది ఆవిడ, ఖచ్చితంగా సాధించింది. ఇప్పుడు ఆ అమ్మాయి వయసు ఎంత చెప్పండి, 2008లో పుట్టిందంటే కరెక్ట్గా 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలకే జీవితంలో పడాల్సిన కష్టాలన్నింటినీ అనుభవించేసింది ఆ అమ్మాయి. చెప్తుంది, రేపు 2028లో పారా ఒలింపిక్స్ ఉన్నాయి కదా, ఆ ఒలింపిక్స్ లో నేను బంగారు పతకాన్ని సాధించాలని అనుకుంటున్నాను అని చెప్పంటుంది. ఆ అమ్మాయి ఏదైతే కోరుకుందో అది నెరవేరాలని మనం భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఎందుకంటే అన్ని ఇచ్చిన భగవంతుడు మనకి ఇంకా ఏదో ఇవ్వలేదు, ఏదో సాధించలేకపోయాము, ఇంకా ఏదో తెచ్చుకోలేకపోయామని చెప్పి ఏడుస్తూ కూర్చుంటాం చూసారా, ఎందుకు ఈ జీవితం అని బాధపడుతూ ఉంటాం చూసారా. ఎవడేమనుకున్నా డోంట్ కేర్, నేను సాధించాలనుకున్నది సాధిస్తానని చెప్పి ధైర్యంగా నిలబడింది. 2 కాళ్ళు 2 చేతులు లేకపోవడం అంటే అదేమన్నా చిన్న సమస్య చెప్పండి? ఏదైనా చేసుకోగలదా అమ్మాయి? అంతటా అమ్మాయి ఏమీ చేసుకోలేదు. కానీ ఈరోజు ప్రపంచమంతా అమ్మాయి వంక చూసింది అంటే కారణం ఏంటి? ఓని ధైర్యం, అకుంఠిత దీక్ష. ఒకసారి ఆలోచించండి, చిన్నప్పుడే విషం ఇచ్చి ప్రాణాలు తీసేయండి అని అన్నప్పుడు ఆ చిన్నారి హృదయం ఎంత దెబ్బ తినేసి ఉండుంటుంది.
కానీ ఎవరినైనా నిందించిందా? తన దురదృష్టానికి తనని తాను నిందించుకుందా? ఎవరిని ఒక్క మాట కూడా అనలేదు. పాయల్ నాగ్ గెలిచింది బంగారు పతకాలని మాత్రమే కాదు, ప్రపంచం తన గురించి చెప్పిన ప్రతి కాదు అనే మాటని కూడా గెలిచింది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఇంకంతా అయిపోయింది అనిపించే పరిస్థితులు వస్తాయి. కానీ ఆ పరిస్థితులు మనల్ని ఓడించవు. మనం ఎప్పుడు ఓడిపోతామో తెలుసా? మనం ఓటమిని అంగీకరించి ఆ ఓటమిలోనే పడిపోతున్నప్పుడు, మనం ఓటమిని అంగీకరించి ఏడుస్తూ కూర్చున్నప్పుడు మాత్రమే ఓడిపోతాం. పాయల్ నాగ్ మనకి నేర్పిన పాఠమిదే. శరీరానికి పరిమితులుంటాయి, కానీ సంకల్పానికి పరిమితులుంటాయా? ప్రపంచం మనల్ని నమ్మకపోయినా పర్వాలేదు, నిన్ను నువ్వు ఖచ్చితంగా నమ్మాలి. అలా నమ్మితే చాలు, మనం జీవితంలో ఏదైనా సాధిస్తాం. భగవంతుణ్ణి ఒక్కసారి స్మరించండి, ధైర్యంగా ముందుకి అడుగు వేయండి. అలాగే ఇంకొకటి కూడా మనం నేర్చుకోవాలి. ఎవరైనా కష్టంలో ఉన్నా, ఎవరైనా ఆపదలో ఉన్నా, వాళ్ళు ఎందుకు పనికిరాకపోయినా ఎందుకు ప్రాణాలతో ఉండడం అని కర్కశంగా మాత్రం దయచేసి మాట్లాడకండి. ఎవరిని అలా మాట్లాడకూడదు. ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.